నరసరావుపేట ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ ఆల్మోస్ట్ ఓటమి అంచులోకి వెళ్ళాను అని తెలిసి అక్కడ నుంచి కౌంటింగ్ ఏరియా నుంచి వెళ్ళిపోతున్న దాఖలాలు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. టీడీపీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో లావు శ్రీకృష్ణదేవరాయలు అక్కడ భారీ మెజార్టీ భారీ నుంచి అతి భారీ మెజార్టీతో గెలిచే అవకాశాలు అయితే మనకు 100% కనిపిస్తున్నాయి. 30 నుంచి 35,000 మెజార్టీ తోటి అనిల్ కుమార్ యాదవ్ మీద గెలిచే అవకాశాలు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. కాబట్టి అంటే వీళ్ళిద్దరు ఇంతకుముందు వైసీపీ పార్టీలో ఉన్నప్పటికీ కూడా అక్కడ వైసీపీ పార్టీలో ఉన్నటువంటి కార్యాచరణ కావచ్చు, అక్కడ జరుగుతున్న సంఘటనలు కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్న సిస్టమ్ కావచ్చు, అలాంటివి కొన్ని విషయాల పట్ల పర్సనల్ ఇష్యూస్ కావచ్చు, వాటన్నిటి ద్వారా బయటకు వచ్చిన లావు శ్రీకృష్ణదేవరాయలు టీడీపీ తరపు నుంచి ఇప్పుడు ఇక్కడ నరసరావుపేటలో ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయడం జరిగింది. సో ఇక్కడైతే అనిల్ కుమార్ యాదవ్ ఎప్పుడు కూడా సవాల్ విసురుతూ ఉంటాడు. ఖచ్చితంగా నేనే గెలుస్తాను అని కొన్ని మాటలు చెప్పిన విషయాలు కూడా ఉన్నాయి. మీ సందీపి మెలేస్ మరి తొడగొట్టి కూడా నేను ఇక్కడ గెలుస్తాను అనే విషయం కూడా చెప్పిన కొన్ని సందర్భాలు కూడా మనం చూసాం. సో అలాంటి సిచ్యువేషన్లో కూడా అవన్నింటిని దాటుకొని ఇప్పుడు లావు శ్రీకృష్ణదేవరాయలు ప్రజల పట్ల ఉన్న ఆయనకున్న అభిమానం కావచ్చు, ప్రజలకు ఆయన చేసిన సేవలు కావచ్చు, ఆయన సేవలు అందించిన విధానం కావచ్చు, ప్రతి ఒక్కటి ఏదైనా ఇవన్నీ సందర్భాలను దృష్టిలో పెట్టుకొని ప్రజలందరూ కూడా లావు శ్రీకృష్ణదేవరాయలకు మద్దతుగానే ఉంటున్నారు. ప్రతి ఒక్కరు కూడా భారీ మెజార్టీ తోటి ఇప్పుడు లావు శ్రీకృష్ణదేవరాయలు గారిని గెలిపిస్తున్నారని కూడా మనము చూసుకోవచ్చు ఈ సందర్భంగా. సో దీనికి సంబంధించి ఒక మీకు వీడియో క్లిప్ చూపిస్తాను. ఎటువైనమ్మా ఇదే యా. సో మనం ఇక్కడ ఈ వీడియోలో చూసుకున్నట్లయితే అనిల్ కుమార్ యాదవ్ కౌంటింగ్ ఏరియా నుంచి ఇంటికి వెళ్తున్న ఏమైందన్న వీడియోలో మనం చూస్తున్నట్లయితే అనిల్ కుమార్ యాదవ్ కౌంటింగ్ ఏరియా నుంచి బయటికి వెళ్తున్న ఇవి దృశ్యాలు మనం ఇక్కడ చూడొచ్చు. అంటే ఆల్మోస్ట్ ఆయనకు తెలిసిపోయింది అనమాట. అక్కడ కౌంటింగ్ ఏరియా రిజల్ట్ని బట్టి మనకు అర్థమైపోయి ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా ఎవరికి మెజార్టీ ఉంది, ఎవరికి తక్కువ మెజార్టీ ఉంది అనే విషయం కూడా. సో అలాంటి అన్నీ తెలిసిన దాఖలాలు అక్కడ కనిపిస్తున్నాయి. కాబట్టి ఇక నేను గెలవను, నాకు ఓట్లు వచ్చే అవకాశం లేదు అని తెలుసుకున్న అనిల్ కుమార్ యాదవ్ అక్కడ నుంచి కౌంటింగ్ ఏరియా నుంచి అయితే బయటికి వెళ్తున్న దృశ్యాలు మనం ఇక్కడ చూడొచ్చు. సో ఎప్పుడు కూడా మన సమాజంలో ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎప్పుడైతే మన గర్వం అనేది పై స్థాయికి పోతుందో అప్పుడు మన పతనం కూడా కింది స్థాయి, ఖచ్చితంగా మన పతనం అక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది అనే ఒక విషయాన్ని మాత్రం ఇక్కడ ఈ సిచ్యువేషన్ని ఖచ్చితంగా మనం గుర్తు చేసుకోవాలి. సో ఖచ్చితంగా ఇక్కడైతే విజయం వైపుకైతే కూటమి దూసుకెళ్తుందని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా ఇక్కడ కూడా లావు శ్రీకృష్ణదేవరాయలే విజయం సాధిస్తారు. సో మరి ఇంకా మాత్రమే అసలు